ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిలబట్టి ఈ లైన్లో ఉన్నాడు, ఎవరితో మాట్లాడడం కూడా తెలియదు. చచ్చిపోయాడంటే అయ్యో చాలా మంచివాళ్ళలాగా ఉన్నాడు, అమాయకులాగా ఉన్నాడు అన్నాడు. ఏ ఆడవాళ్ళగా చూడలేని కుర్రోడు అలా ఎలా తీస్తాడు, తీయలేదు, ఏదో జరిగింది. ఇంకా 2 రోజులుగా గాజువాక శ్రీనగర్ శ్రీరామ్ నగర్ వద్ద ఒక యువకుడు హత్య కలకలం రేపింది. అయితే తను ఆత్మహత్య చేసుకున్నాడా, ఎవరైనా చంపేశారా అంటూ కూడా పలు భిన్న కథనాలు అయితే వెలువడుతున్నాయి. పలు విషయాలు కూడా వెలుగులోకి కూడా వచ్చాయి. ఒకవైపు వీడియో తీశాడు, స్నానం చేస్తుండగా వీడియో తీశాడు. వీడియో తీసిన తర్వాత మేము ప్రశ్నించాము, కొట్టాము, తర్వాత ఆ రూమ్లో బంధించాము. బంధించిన తర్వాత అబ్బాయి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కబురు పెట్టాము. అబ్బాయి పేరెంట్స్ వచ్చేలోపు తను ఇంట్లో ఉరివేసుకున్నాడు అంటూ కూడా ఎవరైతే అమ్మాయి తాలూకా వ్యక్తులు చెప్తున్నారో పోలీసులు కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నారు. అయితే మరికొంతమంది ఏమంటున్నారు, అసలు అబ్బాయి ఎటువంటి వేడు అని తెలుసుకునే ప్రయత్నం చేసేందుకు ఈరోజు సుమన్ టీవీ ఏదైతే ఉందో ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందో గాజువాక శ్రీరామ్ నగర్ వద్ద ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇంటి దగ్గరికి వచ్చింది. ఇక్కడ చుట్టుపక్కల స్థానికులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఈ ఇంటిలో అబ్బాయి తనంతలా తనే ఉరివేసుకొని చనిపోయాడా లేకపోతే చంపేశారా అనే కోణంలో పలు విషయాలు తెలుసుకునేందుకు ఈరోజు అయితే ఈ సంఘటన స్థలానికి వచ్చింది. ఇక్కడ మనం చూడొచ్చు, అంటే వాళ్ళు చెప్పిన కోణం ప్రకారం అయితే ఇది ఇల్లు. సో ఇంట్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా లోపల ఉందంట. ఇది కాకుండా ఇక్కడ ఒక 2 బాత్రూమ్లు ఉన్నాయి. ఇది పక్కన పెడితే ఏదైతే ముందు రోజు చనిపోవటానికి ముందు రోజు ఇంత పెద్ద ఇల్లు వద్దు, ఆ ఇల్లు తీసుకుంటానంటూ కూడా ఆ ఇంట్లోకి అబ్బాయి మారటం జరిగింది. ఇందులో ఒక సింగిల్ రూమ్ ఉంటుంది, అవతల సైడ్ కూడా ఒక డోర్ ఉంటుంది. ఆ డోర్లో ఒక పెద్ద ఆవిడ ఉంటుంది. ఆ పెద్ద ఆవిడతో పాటు ఆ మనవరాలు, అంటే తను ఎప్పుడు వచ్చేది కదంట, ఆ రోజే సంఘటన జరిగిన రోజే తను ఇక్కడ వచ్చింది. వచ్చిన తర్వాత అవతల పక్క తను కూడా ఇల్లు శుభ్రం చేసేందుకు పని అందరూ కలిసే, ఆ మనవరాలు, ఆ పెద్ద ఆవిడ, ఎవరైతే చనిపోయాడో గొందేటి భాస్కర్రావు, ముగ్గురు కలిసే ఆ ఇల్లు అది శుభ్రం చేయడం ఇవన్నీ చేశారంట. కట్ చేస్తే మరుసటి రోజు 11 గంటలకి పెద్ద అరుపులు వచ్చాయి, స్థానికులు చెప్తున్నారు. అయితే ఒక్కసారి ఇంతకీ ఇక్కడ ఏం జరిగింది, అబ్బాయి ఎటువంటి వాడు, ఎందువల్ల ఇలా జరిగింది, అబ్బాయి తనంతలా తనే చనిపోయాడా లేకపోతే ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి తాలూకు కుటుంబ సభ్యులు కొట్టి చంపేశారా అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి స్థానికులతో మాట్లాడదాం, స్థానికులు ఏమంటున్నారో స్థానికుల వివరణ కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నీ పేరన్నా? వంశీ అన్న. వంశీ, ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నావు? నేను 2 months అవుతుంది. 2 months అవుతుంది. మొన్న ఒక అబ్బాయి ఇక్కడ చనిపోయాడు అంటూ కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు అసలు ఏం జరిగిందన్న ఆ రోజు? నేను అసలు నైట్ షిఫ్ట్కి వెళ్ళిపోయాను, అంత ఐడియా లేదు. శుక్రవారం నైట్ నేను డ్యూటీకి వెళ్ళిపోయాను, నాకు అంత ఐడియా లేదు. మా వాడు వచ్చాడు, చూసాడు, నైట్ బీ షిఫ్ట్కి వెళ్ళి వచ్చాడు. 11:30 ఇలా అవుతుంది. అయ్యేటప్పుడు ఇతనికి ఒక 3 అబ్బాయిలు నడుచుకొని వచ్చారంట లోపల నుంచి. 3 అబ్బాయిలు. అయితే ఆంటీ మాకు ఒకసారి నడుచుకొని వచ్చారు. 11:30 ఇలా అవుతుంది. 11:30 ఎప్పుడు? మధ్యాహ్నం? నైట్ 11:30కి నడుచుకొని వచ్చారు. మా వాడు ఏమనుకోడంటే, ఆల్రెడీ మాకు ఒకసారి ఆంటీ ఏమో ఆ రూమ్ లో రెంట్కి దిగమని చెప్పింది. ఇది 4,000 ఎందుకు, మాకు 3,000 అందులోకి వచ్చింది అనేసి అన్నది. అయితే రేకుల షెడ్ అని నేను వెళ్ళకపోతే వాళ్ళు ఎవరో రూమ్ లో దిగారు కదా అనేసి మా వాడు అనుకున్నాడు. మార్నింగ్ నేను మళ్ళీ నైట్ డ్యూటీ చేసి వచ్చి పడుకొని లేసేసరికి ఇలా చనిపోయాడని చెప్తే ఏమైందని నాకు తెలియదు. చనిపోయాడని చెప్తే అప్పుడు లేచాను అంతే. ఈ 3 కొత్త వ్యక్తులు వచ్చారన్న, వాళ్ళని ఎప్పుడైనా చూసారా మనం? ఎప్పుడైనా? ఇదే ఫస్ట్ టైం చూడ నైట్. ఓకే. సో అబ్బాయి ఎటువంటి వాడు అన్న? అబ్బాయి మంచివాడు అన్న. నేను ఇక్కడ 2 months అవుతుంది కానీ ఫస్ట్ టైం చూడడం 2 times చూసాను. ఇక్కడ ఇంట్లో నుంచి అంత వేగం బయటకు రాడు, ఎప్పుడో వస్తాను. డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఒక 2 సార్లు చూసాను అంతే. అబ్బాయి అయితే మంచివాడే. ఓకే. సో ఆ రోజు అబ్బాయి చనిపోయాడా లేకపోతే చంపేశారని అనుకుంటున్నారు మీరు? ఓకే. అంటే బయట మాట్లాడుకుంది ఏంటంటే నైటే చంపేశారు, ఇక్కడ తెచ్చి పడేశారు అని అంటున్నారు. పేరమ్మా? నా పేరు లలితాదేవి. లలితాదేవి గారు, ఇక్కడ మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు? నేను 3 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ. 3 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఇప్పుడు ఆ భాస్కర్రావు అనే అబ్బాయి మీకు తెలుసా? తెలియదండి. ఆ ఇంట్లో అద్దెకుంటున్నాడు. మా ఇంటి ముందు డైలీగా డ్యూటీకి వెళ్ళేటప్పుడు వెళ్ళేవాడు. ఓకే. అంటే డ్యూటీకి వెళ్ళినప్పుడు ఎవరిని పలకరించడం లేదు, ఎవరు పలకరించడం కానీ ఇలా చూడడం కూడా లేదు అతను. ఓకే. ఎందుకంటే ఇలా మేము గుమ్మం కడిగినా సరే తప్పించుకొని వెళ్ళిపోయాడు కానీ మొహంగా చూసేవాడు కాదు. ఆడవాళ్ళతో కూడా మాట్లాడడం తెలియదు. 5 నెలలు బట్టి ఈ లైన్లో ఉన్నాడు, ఎవరితో మాట్లాడడం కూడా తెలియదు ఆ కుర్రాడు.
అలా రూమ్లో ఉండేవాడు, రూమ్లోంచి వెళ్ళిపోయేవాడు. కానీ చనిపోయాడు అంటే మా అక్క అనేది ఎవరంటే మా అక్క ఇల్లు అడిగాడు అబ్బాయి. ఆ అబ్బాయి అయినా చచ్చిపోయాడు అంటే అయ్యో చాలా మంచోళ్ళలాగా ఉన్నాడు, అమాయకులాగా ఉన్నాడు అన్నది. కానీ వీడియో తీసాడు, అందుకే కొట్టాము వీడియో కూడా అమ్మాయిని వీడియో తీసాడు అంటే నేను అప్పుడు అన్నాను, లేదా కుర్రోడు అలాంటోడు కాదు, ఏ ఆడవాళ్ళుగా చూడలేని కుర్రోడు అలా ఎలా తీస్తాడు, తీయలేదు, ఏదో జరిగింది అని అన్నాం. కానీ మనకు తెలియదు ఏం జరిగిందో. ఇప్పుడు ఆ రోజు కొంతమంది కుర్రోళ్ళు కూడా తిరిగినట్టు వీడియోలో అక్కడ ఉన్నారు, కిందన ఉన్నారు. మేము మా చెల్లి నేను టిఫిన్ షాప్ మాది 9 గంటలు మీ షాప్ కడిచి వచ్చినాడు, ముగ్గురు బైక్ మీద నిలబడ్డారట. మా చెల్లి చూసి ఎవరు అనుకొని వచ్చింది. ఆ కిందనే ఇల్లు పుట్టరాజు గారు ఉన్నారు. ఆయన తెల్లవారుజాము 3 గంటలు డ్యూటీకి వెళ్దామని దిగారట. ముగ్గురు బైక్ మీద నిలబడ్డారట. ఏం బాబు బైక్ స్టాండ్ ఇరిపోదు లేకండి అన్నాడట. అప్పుడు అన్నాడు, ఇలా చనిపోయారని తెలిసిన తర్వాత అతను అన్నాడు, అమ్మ రాత్రి నుంచి అయితే వీళ్ళు ఇక్కడే తచ్చాడుతున్నారు, ముగ్గురు కుర్రోళ్ళు ఇక్కడే కూర్చున్నారు, వెళ్తున్నారు వస్తున్నారు అని అతను అన్నారు. ఏమోనండి అయితే మా చెల్లి కూడా ఇలాగ అన్నది. అయితే ఆ మొహాలు మేము ఎప్పుడు చూడలేదు, మా ఊరు చుట్టే నుంచున్నారు. అవేళ చనిపోయాడని గోరేటుంటే అక్కడే నుంచుంటే మా అక్క ఇంటికా చోకలు, మా ఇటుక చోకలు, నా వైపు పక్కన ఉంచాను. తర్వాత ఆ అబ్బాయి అన్నాను, బాబు ఉరేసుకున్నాడు అంటున్నారు, రేకుల చెడు పొట్టిది కదా, ఎలా ఉరేసేసుకున్నాడు, నీ అంత సైజే కుర్రోడు కదా, నప్పదు కదా అన్న. నాకు తెలియదు ఆ కుర్రోడు అని. ఏమో నా ఆంటీ అనుకుని నాది వడ్ల పూడు అనుకుని వెళ్ళిపోయాడు కుర్రోడు. నాకు అసలు తెలియదు, పోలీసులు వెళ్ళేదాకా తీసుకెళ్ళేదాకా ఈ ముగ్గురు కుర్రోళ్ళు ఆ కుర్రోళ్ళు అని నాకు తెలియదు. ముగ్గురు కుర్రోళ్ళని పోలీసులు తీసుకొచ్చారు. వెళ్ళారు, 2 కుర్రోళ్ళు తీసుకుని వెళ్ళి ఆ కుర్రోడు ముందు వెళ్ళిపోయాడు. అక్కడే మాట్లాడాము మేము, దిగి వెళ్ళిపోయాడు ఆ కుర్రోడు. తర్వాత పోలీసులు అంటే లేడీస్ కొట్టిన దెబ్బలు కాదు మగవాళ్ళు కొట్టారు అనేసరికి మగ పిల్లలు పట్టుకొని అడిగితే మేమే కొట్టామండి అన్నారు. అప్పుడు మేము చూసాం మగ పిల్లలు, అప్పుడుదా మాకు తెలియదు. టీవీలో 3 రోజులు బట్టి నువ్వు చూస్తున్నాను, ఒక వ్యక్తిని అలాగని రేపు మనకైనా అలాగా నిందేస్తారు, వేయకూడదు. మా నాన్న టీవీ ఛానల్ ఫోన్ నెంబర్ చేయబుజ్జి తప్పుగా అనకూడదు కుర్రోడిని. ఎవరికా చూడలేనోడు అలా వీడియో తీసాడంటే నిజం కాదు, ఏదో జరిగింది, ఏదో ఉంది. అందువల్ల అబ్బాయిని సెల్లు ఈ పక్కింటి ఆవిడ ఉందట, ఒకసారి సెల్ ఇవ్వు, ఒకసారి సెల్ ఇవ్వు, లాక్ తీయ అని అడిగారట. ఇవ్వను అన్నాడట. అంటే ఆ పక్కింటి ఆవిడ అందట, బాబు ఏమి జరుగుతుందా ఆంటీ అని అడిగితే ఏమీ లేదని కుర్రోని ఇంట్లో తీసుకెళ్ళిపోయారని మా చెల్లితో చెప్పిందట, నిన్నే చెప్పిందట. అబ్బాయి నాకు అసలు ఇలా చూశాడు, ఎందుకు అలా చూశాడు, పాపం ఏదో చెప్దాం అనుకున్నాడేమో అని మా చెల్లితో అన్నదట. మరి ఏం జరిగిందో మాకు తెలియదు. చనిపోయాడని ఇప్పుడు బాధపడదంటే ఆ కుర్రోడు మంచోడని ఎందుకు వేశారు, ఒక ఉద్యోగస్తుడి మీద అలా వేయకూడదు, నిజం అబద్ధం తేలకున్నా నింద వేయకూడదు కదా ఒక పిల్లల మీదనే అని అన్నాం. ఈ ఉదయం నుంచి నేను అదే బాధపడుతున్నా, అలా అనకూడదు కదమ్మా తెలియని వాళ్ళ దగ్గర. అది ఎంక్వైరీకి వస్తారు కదా చెప్దాంలే, నలుగురిమి 10 మంది తెలియాలిగా మంచో చెడ్డ అన్న. ఆడవాళ్ళు ఎలాంటోళ్ళు మరి మనకు తెలియదు, బ్యాడ్ మంచో. ఇక్కడ డౌన్లోని వస్తుంది పెయింట్ డాబ్ పట్టుకొని వస్తుంటే మా చెల్లి అనవారం వెళ్తే నాకు ఫోన్ లేదనమాట. మా చెల్లి ఫోన్ చేయడానికి పాప సరే ఫోన్ ఇవ్వంటే ఇచ్చింది. ఎవరింటికి వచ్చావమ్మ అంటే అమ్మమ్మ ఇంటికి లక్ష్మమ్మ అమ్మ అన్నది. ఎవరో అనుకుంటే అప్పుడు గుర్తొచ్చింది వాళ్ళ మనవరాలని. ఆ రోజే మేము చూసాం, ఆ పిల్ల ఆ రోజు వచ్చినట్టుంది, ఇక్కడ ఉండదు. ఆ రోజే వచ్చింది, నేను ఆ రోజే చూసిన తర్వాత వాళ్ళ మనవరాలు నాకు తెలిసింది, చనిపోయిన తర్వాత అమ్మాయిని తీశారు. అప్పుడుదా మనకు తెలియదు. కానీ చిన్న కూతురు పిల్లలు అయితే వస్తారు, కానీ ఈ అమ్మాయి ఎప్పుడు రాలేదు కదా, ఇప్పుడు రాలేదు. కానీ ఆ వేళ పెయింట్ వేయడానికి పెయింట్ డబ్బా పట్టుకొని వచ్చింది ఆవిడ, ఆ వేళ చూడడం అమ్మాయిని. కానీ వీడియో తీసిందని ఆ అమ్మాయికి తీశారని కూడా మాకు తెలియదు. అప్పుడే తర్వాత అన్నారు ఈ పెద్ద కూతురునే వీడియో తీశాడని అన్నారు. అని అనగా నా పోలీసులు వాళ్ళే చెప్తున్నారు, అందుకే మేము కొట్టాము, నేనే కొట్టానని ఆవిడ అన్నది. పోలీసులు వచ్చి లేడీస్ కొట్టింది కాదు బాయ్స్ కొట్టింది అనేసరికి మగ పిల్లలు చెప్తే అప్పుడు మేమే కొట్టాను వాళ్ళు ఒప్పుకున్నట్టు. అబద్ధం వాడినట్టే కదండి ఆడ, ఆడవాళ్ళు కొట్టిన దెబ్బ మగవాళ్ళు కొట్టిన దెబ్బ పోలీసులు అడిగితే కానీ నిజం చెప్పలేదంటే అబద్ధమే కదా. అది చాలా వాసిపోయింది, మీరు చూసారా లేదు, అది మగవాళ్ళు కొట్టిన దెబ్బలమ్మ, ఆడవాళ్ళు కొట్టింది కాదు. దేంతో కొట్టామంటే ఇంత కర్రతో చూపించిందట. ఆ కర్రతో కాదు ఇటుక బెడలతో కొట్టారు, అక్కడ ముక్కలే ఇరుగు ఉన్నాయట అందరూ అంటున్నారు. నేను మాత్రం నాకు చూస్తే భయం అని నేను వెళ్ళలేదు, ఇటుకలతో కొట్టారు మగవాళ్ళు. అప్పుడు ఆ కుర్రోడని నేనే కొట్టానండి, వీడియో తీసాడని. అవునట్టు బతుకున్నాడు తీసుకెళ్ళండి అని ఆవిడకు గోల చేసింది. అప్పుడు మా చెల్లి అన్నది, అయ్యో బతుకున్నాడట తీసుకెళ్తే బతుకుతాడు కదా అని అంటే, లేదమ్మా చనిపోయి చాలాసేపు అయింది, ఆవిడ అలా నటిస్తుందంటే, లేదు మీ నిజం తల్లిదండ్రులే కాదు, చనిపోయాడని మీరు అన్నారు, బతికే ఉన్నాడు అని ఆవిడ అన్నది. చచ్చిపోయి అదొప్పుడో చచ్చిపోయాడట, కానీ బతుకున్నాడని అబద్ధం ఆడింది. మేమందరం దెబ్బలాడు హాస్పిటల్ తీసుకొని బతుకు కదా, అంబులెన్స్ ఫోన్ చేయండి అంటే లేదు చనిపోయాడని. అలా బాబాయిలు ఇద్దరు, వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరు పిన్నులు అప్పుడే వచ్చి విజయనగరం నుంచి కరెక్ట్గా 11 గంటలకు వచ్చారు. మేము వచ్చేది ఈ టైము, వాళ్ళు కూడా అదే టైంకి వచ్చి అబ్బాయి తాలూకాలు అందరూ. ఏమో ఫోన్ వచ్చిన వెంటనే ఆవేళ వచ్చారు, ముగ్గురు మగోళ్ళు కూతురు. 3 గంటల గంటకు మామగారు ఉన్నారు, టాయిలెట్ లేచిందట 3 గంటలకి. అవో చెప్తుంది ఆవిడే, టాయిలెట్ బయటకు వస్తే 3 గంటలకి 2 స్కూటీల మీదనే తెల్లవారుజాము 3 గంటలకు మనవరాళ్ళు కూతురు వచ్చారట.
ఎందుకు వచ్చారో పెద్దవాడు బాగాలేదేమో చూడడానికి వచ్చారని ఆవిడ అనుకుందట. కానీ ఇలా చనిపోయాడు, అది ఎప్పుడు చనిపోయాడో నిజంగా చనిపోయే ఉంటాడో మనకు తెలియదు. అయితే ఆవిడ అన్నది, అమ్మ 3 గంటలకు రావడం చూసాను, అయితే ఏదో జరిగింది. ఆ పెద్దవాడు అంది, ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల మధ్య జరుగుతుంది మాకు తెలియదు. మరి మాకు తెలిసింది 11:15 మధ్యాహ్నం ఈ టైం? ఈ టైం తెలిసి మాకు తెలియదు కదా. ఆవిడ అన్నది, నేను 3 గంటలు చూశానమ్మా, తల్లి పిల్లలు ఎందుకు వచ్చారో అని అనుకున్నాను, కానీ ఎలా జరిగిందో నాకు తెలియదు అని ఆవిడ అన్నది. అంటే అవునా అనుకున్నా. తర్వాత కుర్రోళ్ళు కూడా మా చెల్లి అన్నది, మేము చూసాము బైకుల మీద నుంచున్నారు. ఆ కిందింటి కూడా అడగండి పల్ల కింద షాపులు ఉన్నాయి, అలా అడగండి. ఈ కుర్రోళ్ళు ఆ రోజల్లా తెచ్చాడారు. అలా మమ్మీ అంటుంది, ఎక్కడికో తీసుకెళ్ళి కొట్టి తీసుకొచ్చారేమో, ఇక్కడ కొడితే అందరికి వినబడుతుంది కదా. అమ్మ మీరు చెప్పండి, మీరు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు తల్లి? నేను 16 సంవత్సరాలు బట్టి ఇక్కడ. అబ్బాయిని ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది? అబ్బాయి 5 నెలలు అవుతుంది అద్దెకి వచ్చి. ఇంటికి అద్దెకి వచ్చి 5 నెలలు అవుతుంది. అబ్బాయి ఎటువంటి వ్యక్తి? అసలు అబ్బాయి కోసమే నాకు తెలియదు. ఎందుకంటే ఇలా ఎదురైనా సరే తలదించుకుని వెళ్ళిపోయాడు తప్ప ఎలాంటోడు ఏంటో కూడా మాకు తెలియదు. అస్సలు ఎప్పుడు కూడా ఎవరితో మాట్లాడడం కూడా ఏ రోజు చూడలేదు. తలదించుకుని ఎప్పుడైనా ఎదురైతే ఇలా తలదించుకుని వెళ్ళిపోయాడు, అంతే నాకు తెలుసు. అబ్బాయి ఎప్పుడు మాట్లాడడం కూడా మాకు తెలియదు. అంటే అబ్బాయి ఇలా వీడియో తీసాడు, అమ్మాయి స్నానం చేస్తుండగా వీడియో తీసాడు, అందువల్ల మేము కొట్టామని వాళ్ళు చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమంటే? అది మనకు తెలియదు. ఓకే, అది తెలియాలి. ఇప్పుడు ఆ బాత్రూమ్ కన్నం ఉందా లేదా, నిజంగా ఆరోపణ చేస్తున్నారా? కన్నం ఉంటుంది ఏంటంటే, ఎక్కడ బాత్రూమ్కి పక్కింటి వాళ్ళు కన్నం తీయడానికి ఒకసారి మీరు వెళ్ళి ఒకసారి వీడియో తీసి తెలియాలి. అవును, అది నేనైతే తీయలేదని నేను నమ్ముతున్నాను. కానీ ఆ వీడియోలో ఏదో ఉందా, వాళ్ళదేం సీక్రెట్గా అని తెలిసా అతనికి, అందుకే ఇబ్బంది పెట్టారేమో. అంతేగాని అతను చెడుగా తీసాడంటే ఎవరో నమ్మలేదు, పక్క ఎవ్వరికీ తెలియదు. కానీ టీవీలో ఏమని చెప్తున్నారు, స్థానికులందరూ కలిపి కొట్టి రూమ్లో తాళం వేశారు అని అంటున్నారు. ఎవరికి తెలియని విషయం అలాగెందుకు చెప్తున్నారు టీవీలో? అది తప్పని నేను అంటున్నాను. అది అందుకని ఇప్పుడు వెళ్ళి మీరు చూడండి, ఎక్కడి నుంచి కన్నంలో వీడియో తీశాడు, అది ఎంతవరకు కరెక్ట్, అది అబద్ధమా నిజమా, మీరే తెలుసుకుంటే అతను అన్నా పర్వాలేదు. అది చనిపోయిన వాడిని అనకూడదు మన తప్పుగా. అమ్మాయి వాళ్ళ అమ్మ కూడా ఆ అబ్బాయి మంచోడు అని చెప్పిన సందర్భాలు 2-3 సార్లు అన్నాను. ఉన్నాయి. మన ఇంటి పక్కనే వాళ్ళ ఇంటితో మాట్లాడుతుంది, వాళ్ళతో కూడా మాట్లాడుతుంది. వెళ్ళి వాళ్ళ ఇంటికి మన ఇంటికి ఎక్కువ వస్తుంది. మా అత్తగారు ఉన్నారు కానీ ఇక్కడ మాట్లాడుతుంది, అక్కడ మాట్లాడుతుంది ఆవిడ ఎక్కువ. ఆవిడ కూడా చెప్పింది. వాళ్ళు కూడా కుర్రోడు మంచోడు, గబుకుని ఏదైనా సరే చెప్పినా కొంచెం జులపడం అని నీళ్ళ సాయం చేయడం. ఆవిడ ఒక్కడే కదా చేయలేదు కదా, మన ఇల్లు ఖాళీ చేశారనమాట. కొద్దిగా బకెట్లు నీళ్ళ సాయం చేశాడు, మంచి అబ్బాయి అని ముందు రోజు చెప్పింది మాకు. ఆవిడ పెద్ద ఆవిడ ఒక్కరిదే ఉంటుంది, వీళ్ళు అప్పుడప్పుడు వస్తారు మనవరాలు. ఆవిడ ఆ పిల్ల కూడా మధ్యాహ్నం వచ్చింది ఆ రోజు. ఇది పూర్తి స్థాయిలో ఇక్కడికి రావటం, స్థానికులందరినీ కూడా అసలు అబ్బాయి ఎటువంటి వాడు అని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేశాం. ఎందుకంటే ఇక్కడ ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, స్థానికులు ఏదో ఇలా ఇన్సిడెంట్ జరిగింది, స్థానికులందరూ కూడా కొట్టేశారు, చుట్టుపక్కల అందరూ కూడా కొట్టేసి ఇచ్చేశారు అని చెప్తా ఉన్నారు. కానీ అందులో ఏది కూడా నిజం లేదు. ఎందుకంటే అబ్బాయి ఒక 5-6 నెలల నుంచి కూడా ఆ ఇంట్లో ఉంటున్నాడు. తను ఉండేది ఎవరికి తెలియదు, వెళ్ళేది ఎవరికి తెలియదు, బురదించుకొని వెళ్ళిపోతాడు. ఎప్పుడు కూడా అందరితో పాటు సరదాగా ఎవరైనా పలకరిస్తే మాట్లాడతాడు తప్ప అంతకు మించి ఎవరితో కూడా ఎక్కువ మాట్లాడు. కానీ అబ్బాయి అయితే చాలా మంచివాడు. ఇలా వీడియో తీశారని అంటున్నారు, అందులో నిజం లేదు. ఎందుకంటే నిజంగా తీసినప్పుడు అది ఉండాలి, ఆ అబ్బాయి అటువంటి వాడు కాదు. ఎందుకంటే ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడే విధానం కూడా చాలా బాగుంటుంది అంటూ కూడా చుట్టుపక్కల స్థానికులు అందరూ కూడా చెప్తున్నారు. మరో కారణం ఏంటంటే, ఆ రోజు ఒక 3 కొత్త వ్యక్తులు వచ్చి ఆ రాత్రి అంతా కూడా ఇదే వీధిలో ఇలా తిరిగేవారు. తిరిగిన తర్వాత అబ్బాయిని ఇక్కడి నుంచి ఎక్కడికి తీసుకువెళ్ళి కొట్టారు. అవి మామూలుగా ఆడవాళ్ళు కొట్టినవి కాదు, కుర్రోలే వచ్చి కొట్టేశారు. కొట్టి ఇటుక బెడ్డలతో కూడా కొట్టిన ఆనవాళ్ళు కూడా కనిపిస్తున్నాయి అంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. ఈ విషయంకి స్థానికులకి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే కొన్ని ఛానల్స్లో కొంతమంది చుట్టుపక్కల స్థానికులందరూ కూడా అబ్బాయిని మంచోడు కాదు అందుకే కొట్టేశారని చెప్తున్నారు. అది అసలు 100% అందులో ఎట్టి పరిస్థితుల్లో నిజం లేదు. ఎందుకంటే అబ్బాయి చాలా మంచివాడు. కొత్త వ్యక్తులు ఎవరో కొంతమంది వచ్చి ఆ అబ్బాయిని తీసుకెళ్ళి కొట్టేసి చంపేశారు. ఎందుకంటే ఆ ఇల్లు కూడా చాలా చిన్నగా ఉంటుంది, అంత ఉండే ఇంట్లో ఉరి వేసుకోవడానికి అసలు అవకాశం కూడా ఉండదు. ఇందులో నిజంగా పోలీసులు ఇప్పటికైనా నిజానిజాలు తెలియాలి. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి పైన అభాండాలు వేయడం అది ఎంతవరకు సమంజసం కాదు. అయితే అమ్మాయి కూడా ఇప్పుడు ఏదైతే అమ్మాయి కోసం మాట్లాడుకున్న అమ్మాయి కూడా ఆ రోజే వచ్చింది, అమ్మాయి ఇక్కడ ఉండదు, అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉంటుంది. అసలు ఆ అమ్మాయికి కూడా సంబంధం లేదు. ఎందుకంటే అసలు మొత్తానికి ఇందులో ఏదో కుట్రకోణం అనేది దాగి ఉంది, దాన్ని పోలీసులు ఛేదించాలి. ఎందుకంటే అప్పటి వరకు కూడా అమ్మాయి పెయింట్ డబ్బా తీసారు, అందరూ కలిపి పెయింటింగ్ వేశారు అని అందరూ చాకచక్యంగా ఉన్నారని కూడా ఇరుగు పొరుగు వాళ్ళు చెప్తున్నారు. కానీ ఈరోజు అసలు ఎందుకు అబ్బాయిని కొట్టి చంపేయడం వెనక గల ఆంతర్యం ఏమిటి, పోలీసులు ఛేదించాలంటూ కూడా స్థానికులందరూ కూడా కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా చనిపోయిన వ్యక్తిపై అభాండాలు వేయడం ఎంతవరకు సమంజసం అని మనం కూడా కొంతమంది ప్రశ్నిద్దాం. ఎందుకంటే చనిపోయిన వ్యక్తిని అది ఎందువల్ల చనిపోయాడో తెలుసుకోకుండా ఏదో
ఎవరికి నచ్చినట్లు వాళ్ళు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ విషయంపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరోవైపు పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. మరొక 1-2 రోజుల్లో పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా వస్తుంది. వచ్చిన తర్వాత ఎవరైతే ఉన్నారో తప్పు చేసిన వారికి 100% శిక్ష వేయాలంటూ కూడా స్థానికులు కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తప్పు చేసిన వాళ్ళు చట్టం నుంచి తప్పించుకోలేరు. ఏదైనా ఇటువంటి విషయాల్లో స్థానికులందరూ కూడా అబ్బాయి ఒకటే చెప్తున్నారు ముక్త కంఠంతో, అబ్బాయి చాలా మంచివాడు, ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టేవాడు కాదు, ఎందుకంటే అందరితో కూడా సరదాగా మాట్లాడేవాడు అని స్థానికులందరూ కూడా చెప్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కెమెరా పర్సన్ సత్యప్రసాద్తో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.